ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ పాదాల చెంతకు వచ్చి ప్రభువా నాయన మీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా తండ్రి అయ్యా మాకు కావాల్సినటువంటి ప్రభువా నాయన ఔషధుల అక్కర్లు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చదవబడిన లేఖన భాగంలో నుంచి ప్రభువా మాట్లాడుతుండగా మాకు జ్ఞానము దయచేయండి, కృప చూపించండి. సమస్తం మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈరోజు మనం ఈ లేఖన భాగంలో గురించి మనం మాట్లాడుకున్న మాట ఏంటంటే, కీర్తన 34వ కీర్తన 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఈ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందంట. ఏమండి, మనము భయభక్తులు కలిగి ఉన్నామా? భయభక్తులు కలిగి ఉండి మరి దేవుని దూతలు మనకు కావలి ఉంటున్నాయా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటున్నాడు, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అంటున్నాడు. కీర్తన 34:7 అంటున్నాడు. చూడండి, దానియేలు సింహాల బోనులో ఉన్నాడు. సింహాల బోనులో ఉన్నప్పుడు ఆయన ఆ సింహాల వైపు చూడలేదు, ఆ బోనులో వేసినటువంటి శత్రువుల వైపు కూడా చూడలేదు, కానీ దేవుని వైపే చూశాడు. దేవుని యందే ఆయన నిరీక్షణ ఉంచి ఉన్నాడు. చుట్టూ సింహాలు ఉన్నప్పటికీ ఆ యొక్క రాబోతున్నటువంటి కీడు గురించి, అపాయం గురించి ఆయన భయపడలేదు, కానీ ఆయన దేవుని యందే భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకే ఆయన హస్తము దానియేలు గారికి తోడుగా ఉంది. ఆయన దూతల కావలి ఉంచి ఆయన రక్షించాడని లేఖనం భాగం తెలియజేస్తుంది. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి శిష్యులు కూడా వారు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు కూడా ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిని కాపాడగలడు, దేవుడు వారిని రక్షించగలడు అని చెప్పేసి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుతో అంటున్నాడు, రాజా, ఈ అగ్ని మీరు ఇంకా 10 అంతలు చేసినప్పటికీ మీరు మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. అంటే వారికి ఏముంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఆ ధైర్యంతో వారు మాట్లాడగలిగారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ దైవజనమా, ఈరోజు మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఆయన ఎప్పటికి కూడా మనల్ని విడిచిపెట్టడు. మనతో కూడా ఆయన దూతల కావలి ఉంచుతారంటండి. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే దైవజనులందరూ కూడా, భక్తులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వారు చేసిన ప్రతి కార్యాన్ని సఫలపరిచాడు ప్రభు. అలాగే మనం కూడా దేవుని కార్యాలు జరిగించబడాలని, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరిగించాలంటే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోల వలె, అలాగే దానియేలు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం చెబుదాము. హల్లెలూయా. కనికరించగలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల చెంత అడుగుదాం, ప్రభువా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉంటానయ్యా. ఇంతకాలము నీ యందు నేను నీకు దూరముగా ఉన్నానేమో, నీ యందు భయభక్తులు లేకుండా ఉన్నానేమో. ఈ ఉదయకాల సమయంలో మరి అడుగుదాం దేవుని, అయ్యా నీ సహాయము మాకు కావాలి, నీవే మాకు సహాయం చేసే దేవుడవు. ఆకాశము తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని ఆనాడు దావీదు ఎదురు చూసినప్పుడు దావీదుకు ప్రభువా నాయన అయ్యా కృప చూపించిన దేవుడవు తండ్రి, అయ్యా సహాయం చేయండి. అయ్యా మీ నామానికి మహిమకరంగా దావీదును ప్రభు గొప్ప చేసిన దేవుడవు, అయ్యా
ఆ యొక్క దానియేలును కూడా ప్రభా నాయన ముగ్గురు రాజుల కాలంలో ప్రధానిగా ప్రధాని పదవి ఇచ్చి ప్రభా గొప్ప చేసిన దేవుడవు. షడ్రకు మేషకు అబేద్నెగోలను కూడా గొప్ప చేసిన దేవుడవు. అట్టి కృప మాకు కూడా దయచేయండి. సహాయం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు నాయన. చెప్పబడిన లేఖన భాగం బట్టి ప్రభువా అయ్యా ప్రభువా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుందని అయ్యా మాకు తెలియజేశారయ్యా. మాతో మాట్లాడారయ్యా. నిజమే నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే అయ్యా నువ్వు మాకు సమీపముగా ఉండి ప్రభువా ఏ కీడు అపాయము రాకుండా అయ్యా తోడుగా ఉండే దేవుడవు తండ్రి నాయన. ఏ కీడు అపాయం రాకుండా దూరపరిచే దేవుడు. ఏ కీడు అపాయం రాకుండా అయ్యా మమ్మల్ని కాచి కాపాడే దేవుడవు తండ్రి. షడ్రకు మెషకు అబేద్నెగోలను ప్రభువా అగ్నిగుండంలో వేసినప్పటికీ ప్రభువా వారిని అయ్యా అగ్ని కాల్చలేదు ప్రభువా నాయన. వారితో పాటు మీరు ఉండి ప్రభువా నాయన అయ్యా వారికి ప్రభువా రక్షించారు ప్రభువా. అయ్యా కనికరించండి. ఈ మాటలు ప్రభువా మీ పాదాల చెంతకు చేర్చుకోండి. సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.